ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు మామిడి అల్లాన్ని ఇంట్లోనే మనం ఈజీగా ఎలా పండించుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ మామిడి అల్లాన్ని మ్యాంగో జింజర్ అని కూడా అంటారు. ఈ మామిడి అల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్కని పెంచడం కూడా చాలా ఈజీ, అస్సలు శ్రమ లేకుండా మనం పండించేసుకోవచ్చు. అయితే ఇది బజార్లో మనకు రేర్గా దొరుకుతుంది కాబట్టి దీన్ని మనం ఇంట్లోనే పెంచుకుంటే మంచిది. ఈ మామిడి అల్లంతో మన రోటీ పచ్చడి కానీ, పులిహార కానీ, నిల్వ పచ్చడి కానీ, సలాడ్ కానీ లేదా పౌడర్ గానైనా చేసుకొని నిల్వ ఉంచి సంవత్సరం అంతా వాడుకోవచ్చు. సో ఈ క్రాప్ ఎలా పండించుకోవాలో మనం మా తోటలోకి వెళ్ళి చూసేద్దాము. ఇదిగో చూడండి, ఇదే మామిడి అల్లం చెట్టు. ఇది సేమ్ పసుపు అల్లం జాతికి చెందిన చెట్టు మాదిరిలానే గ్రీన్ కలర్గా సేమ్ సైజులో 2 feet పెరుగుతుంది. అయితే ఇది నేను లాస్ట్ ఇయర్ వేసాను, నాకు 1 kg వరకు వచ్చింది. మళ్ళీ అందులోనే కొన్ని దుంపలు వదిలేసాను. సో ఈ సంవత్సరం ఆ క్రాప్ దాని మటుకు అదే వచ్చేసింది. అల్లం, పసుపు, మామిడి అల్లం ఇవి ఎప్పుడు నేను 2 సంవత్సరాల క్రితం వేసినవి, వాటి మటుకు అవే టైం ప్రకారం వచ్చేస్తున్నాయి. క్రాప్ మనకి అందుతుంది. మళ్ళీ నేను కొన్ని ఉంచేస్తుంటాను, అవే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తాయి. సో పెంచడం కూడా మనకి ఒక్కసారి పెరిగితే చాలు, దాని మటుకు అదే ఎవ్రీ ఇయర్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ పంటకి అంత ఎండ అవసరం ఉండదు, ఇసుక అయితే బాగా వేయాలి, కేర్ కూడా అంత అవసరం లేదు. నేలలో మాత్రం మాయిశ్చర్ ఉండాలి. తడి నేల అయితే పనికిరాదు, నీరు నిల్వ ఉండకూడదు. క్రాప్ ఫెయిల్యూర్ అన్న ప్రసక్తే లేదు. ఇదిగో నా హార్వెస్ట్ చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో. మామిడి అల్లం చూడడానికి ఎంతో అందంగా ఉందిగా. అచ్చం అల్లం మాదిరి, పసుపు మాదిరిగానే ఉంటుంది, కానీ కట్ చేసి చూస్తే ఇది తెల్లగా ఉంటుంది. మంచి మామిడికాయ వాసన వస్తూ ఉంటుంది. ఈ మామిడి అల్లంతో చేసుకున్న రోటీ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. అచ్చం మామిడికాయ పచ్చడి లాగానే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకొని ఏ టిఫిన్లోకైనా వాడుకోవచ్చు. ఈ మామిడి అల్లంతో నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు. అలానే ఈ మామిడి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఊరవేసుకొని కూడా సలాడ్లో చేసుకొని తినవచ్చు. అంతేకాకుండా ఈ మామిడి అల్లాన్ని మనం పసుపు మాదిరిలానే ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టి పౌడర్గా తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని సంవత్సరం వాడుకోవచ్చు. చట్నీ అయినా చేసుకోవచ్చు, లేదా కూరల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని వాడుకోవచ్చు. ఈ మామిడి అల్లంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ ఫంగల్గా, యాంటీ ఆక్సిడెంట్గా, డయాబెటిక్ కంట్రోల్గా, యాంటీ ఎలర్జెటిక్గా, స్కిన్ డిసీజ్ నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ సమస్య ఉన్నా తీరుస్తుంది. ముందుగా ఇది ఒక మందుగా మనకి పనిచేస్తుంది. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఈ మామిడి అల్లాన్ని మనం ఇంట్లోనే పెంచుకుంటే మంచిది. ఈ మామిడి అల్లం పెంచడం కూడా చాలా ఈజీ కాబట్టి నేలలో పెట్టినట్లయితే అది దాని మటుకు అదే స్ప్రెడ్ అయిపోయి పెరిగిపోతూ ఉంటుంది. ఒకసారి పెడితే మనకు ప్రతి సంవత్సరం పెట్టాల్సిన అవసరం లేదు. దాని టైం వచ్చినప్పుడు అదే మొక్క బయటికి మన ఇంట్లో నేల జాగా కానీ లేకపోతే మనం గోలెంలో అయినా దీన్ని ఈజీగా గోలెంలో పెట్టుకున్న ఒక దుంప వదిలేస్తే అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి క్రాప్గా అవుతుంది. లేదా తీసేసి మొత్తం 2 దుంపలు దాచి ఉంచుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మే నెలలో కానీ పెట్టామంటే మనం డిసెంబర్ కల్లా మన క్రాప్ చేతికి వచ్చేస్తుంది. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మామిడి అల్లం మొక్క పెంచడం మనకి ఎంతో ఈజీ కాబట్టి మీరు కూడా ఈ మామిడి అల్లాన్ని తెచ్చి పాత పెట్టి పెంచుకుంటారు కదా.